టీసీఎస్ లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ తో సమానంగా చూసేవాళ్ళు. ఎందుకంటే టర్మినేషన్స్, లే ఆఫ్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త పాలసీ వచ్చింది. 225 రోజుల పాటు బిల్డ్ బిజినెస్ డేస్, అంటే క్లయింట్ ప్రాజెక్ట్స్ లో మీరు ఉండాలి. సంవత్సరానికి 35 రోజులు మాత్రమే బెంచ్ పీరియడ్ మీద ఉండాలి. ఈ నిబంధన జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. అసలు ఏంటి బెంచ్ పీరియడ్ అని అంటే, ఏ ప్రాజెక్ట్ మీకు అలాట్ చేయబడకుండా ఖాళీగా ఉండటం. ఈ పీరియడ్ నే బెంచ్ పీరియడ్ అని చెప్తూ ఉంటారు. అయినా కూడా కంపెనీ మీకు శాలరీ పే చేస్తూ ఉంటుంది. కానీ ఇకపై అలా ఉండదా? నిపుణులు అదే చెప్తున్నారు. ఇక ఎక్కువ కాలం మీరు బెంచ్ పీరియడ్ లో కనుక ఉన్నట్లయితే హైక్స్ ఉండవు, అలానే శాలరీ కట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు టర్మినేషన్ కూడా చేయొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ప్రాజెక్ట్ లో ఉంటేనే మీరు సేఫ్. బెంచ్ పీరియడ్ లో ఎక్కువ కాలం ఉన్నారంటే రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకు ఈ పాలసీ తీసుకొచ్చారంటే, ఒకప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉండేవి. అందుకనే భారీగా రిక్రూట్మెంట్స్ జరిగేవి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళని బెంచ్ మీద పెట్టేవాళ్ళు. సడన్ గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే వెంటనే ఈ బెంచ్ మీద ఉన్న వాళ్ళని అసైన్ చేసేవాళ్ళు ఆ ప్రాజెక్ట్ కి. అందుకనే నెలల తరబడి లేదా ఇయర్స్ టుగెదర్ మీరు బెంచ్ మీద ఉన్నా కూడా శాలరీస్ పే చేసేదా కంపెనీ. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ రావట్లేదు, తగ్గిపోయాయి. కారణం ఏంటి అని అంటే, బేసిక్ గా మన కంపెనీలకు అవుట్ సోర్సింగ్ లేదా ప్రాజెక్ట్స్ ఇచ్చేటువంటి క్లయింట్స్ ఎక్కడి నుంచి ఉన్నారు? మాక్సిమం యుఎస్ అండ్ యూరోప్. యూరోప్ లోనే వాళ్ళ కంపెనీల్లోనే లే ఆఫ్లు జరుగుతున్నాయి, కాస్ట్ కటింగ్ జరుగుతున్నాయి, ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు మన కంపెనీలకి ఎందుకు అవుట్ సోర్సింగ్ ఇస్తారు, ప్రాజెక్ట్స్ ఇస్తారు? సో అదే జరుగుతోంది. ఉన్న టాస్క్లు వెనక్కి తీసుకోవడం, లేదంటే ఇప్పుడు వరకు ఆ ప్రాజెక్ట్ లో 30 మంది వర్క్ చేశారనుకోండి, 10 మంది చాలు అని వాళ్ళు చెప్తూ ఉంటాం. కాస్ట్ కటింగ్ లో బేసిక్ గా ఇదంతా జరుగుతోంది. మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా 9 నుండి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఏఐ, టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వీటిపై పట్టు లేని వాళ్ళు బెంచ్ల మీద ఉంటున్నారు. మంత్స్ తరబడి వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే భారమే కదా. ఆ బర్డెన్ తగ్గించుకోవడం కోసమే ఈ బెంచ్ పీరియడ్ ని తగ్గించేశాయి. అల్టిమేట్ గా వీటిని మనం సైలెంట్ లే ఆఫ్స్ అని చెప్పొచ్చు. సో మీరు ప్రాజెక్ట్ లో ఉన్నారంటే సేఫ్.